అదే అలకదూరులో ఒక అమ్మాయి కూతురు దయ్యం పట్టింది. ఆ ఇంటి ఎదురుగుండా, చర్చి ఎదురుగుండా ఉన్న అమ్మాయి కూతురు దయ్యం పడితే తీసుకొచ్చింది. సుమారు 12-13 ఏళ్ళ పిల్ల. తల్లి రెక్క వదలమంటే వదలదు, అంతే. ఇంకా పడుకున్నా తల్లినే పట్టుకుని ఉంటుంది, నడిచినా తల్లే కావాలి. ఆ తల్లి పనికి వెళ్తాకలేదు, పాటికి వెళ్తాకలేదు. పడాల్లో అమ్మగారు ఉన్నారు, ఒక్క ప్రార్థనకి బాగా అవుతాడని తీసుకొచ్చాడు. ఒక్క ప్రార్థన చేసినా వదలలేదు, అది 2 ప్రార్థనలు చేసినా వదలలేదు. ధ్యానిస్తున్నాను, కనబడింది. ఆ పక్కన ఏదో సరిహద్దుల కాడ తగుపెట్టుకున్నట్టు. ఈ కూతుర్ని తీసుకొచ్చిన అమ్మాయి బూతులు తిడుతుంది అక్కడ. ఎక్కడ? సరిహద్దు కాడ. మామూలుగా కాదు, కచ్చా పోసుకుని మరీ తిడుతుంది పక్క వాళ్ళు. అంతా పోసేసి గోడలు కాదు, అది చిన్న చిన్న తూటు కర్రలు పాతే దడి. అక్కడ తగువులు పెట్టుకుని మేము భక్తులు అన్నారు. నేను ఎంతో భక్తిగా ఉంటానండి, మా ఇంటి ఎదురుగుండానే చచ్చి మా పక్కనేనండి, అవన్నీ తుడుతాను, కడుగుతాను, చేస్తాను, పని అంతా చేస్తానండి, వంటల వార్పుల్లో కూడా సహకరిస్తాను, అది ఇది నాకెన్నో చెప్పింది. అందరినీ గౌరవింతాను, తిట్లే నాకు చేత కాదని తిట్టినాను. నేను యేసుప్రభుని నమ్మాను. మళ్ళీ ఆ పాస్టర్ గారిని కూడా అంటుంది, ఏమండి చెప్పరే మీరు మంచిది, మా అక్క అని చెప్పరే అంది. అయ్య బాబా, మా అక్క చాలా మంచిదండి బాబాయ్, చాలా నెమ్మది, ప్రార్థనా పర్వాలని. ఇదిగో ఇలా వినబడుతున్నాయని వీళ్ళందరినీ చెప్పనిచ్చాక చెప్పాను. చెప్పి మరీ అన్నాను, ఏం కాదన్నాక దడి ఏంటి, అక్కడ చాలా ఖాళీ స్థలం ఉంది, దడి ఇలా నీళ్లు పోసి గోతులు తీసి తూటికర్రలు ఉన్నాయి, అవి కప్పెడతాక ఇంత గొడవ అన్నాను. ఆ రోజు అండి, ఆ రోజా అంది. ఏ రోజు? వాళ్ళెప్పుడు మా అమ్మాయికి చేతబాటు చేయించారండి. మళ్ళీ ఎన్ని తాళ్ళు కోసం వెళ్ళిందో, ఎన్ని భూత వైద్యులను అట్టుకుందో ఇప్పటికి. వాళ్ళు కూడా ఇంటికి పట్టించి చంపిద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసిందో ఏమి అడగనట్టు వచ్చి కూర్చుంది నా ఎదురుగుండా. ఇప్పుడు అలాంటి వాళ్ళని బయట పెట్టట్లే నేను. జనం అందరూ ఉన్నా బయట పెట్టేదాన్ని అలాంటి వాళ్ళు. నిజంగా పెట్టిన తర్వాత ఊరుకోకూడదు పాపం, అన్నిటికీ సహించి. ఆ రోజు తిట్టానండి, కడుపు మండి తిట్టాను, తిట్టలేదు అన్నాం. ఇంకా ఏమన్నా తాళ్ళు అవన్నీ కట్టుమొత్తనాలు అవన్నీ చూసి వచ్చేసామండి. ఇప్పుడు ఏం చేయాలి నేను? పడాలమ్మాజీ గారి గొప్పని తీసుకొచ్చాడు కదా, ఆ గొప్ప ప్రేమ కనపరచాలి. దాని నూనె ఇంకెప్పుడు అలా చెట్టుకే కూతురు బతకాలా, నువ్వు కూడా బతకాలిగా. నీ ఇపికి కట్టేసినట్టుంది కదా, దా మోకరించండి ఇద్దరు, మోకరించు అన్నా. ఒకే ప్రార్థన. వెంటనే దెయ్యం వదిలిపోయింది. వెంటనే 10 వారాలు కాదు, అమ్మ చెయ్యి వదిలేస్తుంది, చక్కగా నడుస్తుంది. కళ్ళు